సామాన్య 11వ ఆదివారము మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. సువిశేషము మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితము కొన్నిసార్లు ఎడారి వలె మారుతుంది, ఎండిన చెట్టు వలె మారిపోతుంది, సంతోషము లేని జీవితముగా తయారవుతుంది. ఎందుకు ఈ విధంగా మన జీవితము మారుతుందంటే దానికి కారణము దేవునితో సంబంధం లేకపోవటమే అని మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు మన యొక్క జీవితము చిగురించిన చెట్టు వలె మారుతుంది, పచ్చని చెట్టు వలె, సకాలములో ఫలాన్నిచ్చే చెట్టు వలె తయారవుతుంది. నేటి పట్టణాలు ఈ విషయం గురించి మనకు వివరిస్తున్నాయి. ప్రియ మిత్రులారా, మొదటి పట్టణంలో యావే ప్రభు ఇజ్రాయేలీ ప్రజలు అనే మొక్కను నాటి దానికి ఎలా పెరుగుదలను దయచేశాడో మనం వింటున్నాం. అది ఇజ్రాయేలు ప్రజలు బాబిలోను ప్రవాస జీవితాన్ని జీవించున్నట్టి కాలము. తాము చేసిన పాపానికి ఫలితముగా వారు ఒక ప్రవాస జీవితాన్ని జీవించవలసి వచ్చింది. యావే ప్రభుని విడనాడి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అన్య దేవుళ్లను కొలిచినందుకు వారు ఈ శిక్షను పొందారు. తమ దేశం నాశనమైపోయింది, తమ జీవితము శిథిలమైపోయింది. బాబిలోనులో ప్రజలు ప్రవాస జీవితాన్ని జీవిస్తూ తాము చేసిన పాపానికి పరితపించారు, తాము కోల్పోయిన దాన్ని గూర్చి విలపించారు. యావే ప్రభువును మరలా స్వీకరించడానికి సిద్ధపడ్డారు. ప్రియ మిత్రులారా, హృదయ పరివర్తన చెందిన అట్టి ప్రజలతో యావే ప్రభు మొదటి పట్టణములో ఇలా పలుకుచున్నారు: నేనే స్వయముగా సీడరు పైభాగమును త్రుంచివేసి దానిని నాటవేసేదను. అన్నింటికీ మీదగానున్న ఒక మృదువైన కొమ్మను తెంపి దానిని చాలా ఎత్తైన ఒక పర్వతం మీద నాటవేసేదను. ఇశ్రాయేలు పర్వత ప్రాంతములో ఒక పర్వతం మీద నాటెదను. అచట దానికి కొమ్మలు పుట్టును, అది పండ్లు కాయను, ఒక అందమైన సెడురుగా తయారగును. అన్ని రకములైన పక్షులు వచ్చి దాని యందు నివసించును. అన్ని రకములైన పక్షి జాతులు వచ్చి దాని కొమ్మల నీడలో గూళ్లు కట్టుకొనును అని తెలియజేస్తున్నారు. యెహెజ్కేలు ప్రవక్త పలికిన ఈ ప్రవచనాన్ని మనము రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. యావే ప్రభువు త్వరలో ఇజ్రాయేలు ప్రజలను తమ దేశానికి తీసుకుని వచ్చి దానిలో మరలా స్వేచ్ఛా జీవితాన్ని జీవించేటట్లు చేస్తాడు. ప్రవక్త ప్రవచనము మరొక విషయాన్ని మరీ ముఖ్యముగా సూచిస్తుంది. అదే మెస్సయ్య, ఆయన రాజ్యం. ముందు కాలంలో ఇజ్రాయేలు ప్రజల నుండి మెస్సయ్య జనిస్తాడు. ఆయన రాజ్యం ఒక వృక్షం వలె పెరిగి పెద్దదై ఫలిస్తుంది, అనగా అది ప్రపంచములో విస్తారంగా వ్యాపిస్తుంది. అన్ని రకాలైన పక్షులు వచ్చి దానిలో నివసిస్తాయి, అనగా అన్ని జాతుల ప్రజలు దానిలో భాగస్సులవుతారు. అదే శ్రీసభ, అదే నూతన ఇజ్రాయేలు. ప్రియ సహోదరి సహోదరులారా, మెస్సయ రాజ్యానికి, శ్రీసభకు పెరుగుదలనిచ్చేది దేవుడు. అందుకే మొదటి పట్టణంలో మనం ఇంకా ఎలా వింటున్నాం: ఎత్తైన వృక్షమును నేను చిన్నదానిగా చేసేదను, చిన్న వృక్షమును ఎత్తైన వృక్షముగా చేసేదను, పచ్చగానున్న వృక్షములు ఎండునట్లు చేయుదును, ఎండిన వృక్షములు చిగురించినట్లు చేయుదును అనే ప్రభువు తెలియచేస్తున్నాడు. దేవుని శక్తి అనంతమైనది, దానికి ఎదురు లేదు. అయితే అది ఎంతో అగోచరంగా పనిచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని శక్తి వలన, వరప్రసాదం వలన శ్రీసభ మనకు తెలియకుండానే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే ఈ దినం సువార్త పట్టణంలో దేవుని రాజ్యం ఈ విధంగా వర్ణించబడ్డది. విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములను వెదజల్లి తన పనిపాట్లలో మునిగి ఉండెను. వానికి తెలియకయే విత్తనములు పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు,
పిమ్మట వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. భూస్వామికి తెలియకుండానే విత్తనములు పెరిగి పెద్దవైనట్లు మనకు తెలియకుండానే దేవుని వరప్రసాదం వలన శ్రీసభ అభివృద్ధి చెందుతుంది. పెరుగుదల, అభివృద్ధి దేవుని వలన కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ దినదినాభివృద్ధి చెంది ప్రపంచములోని జాతులన్నిటినీ తన ఒడిలో చేర్చుకుంటుంది. అందుకే ఈ దినం సువార్త పట్టణములో దేవుని రాజ్యాన్ని గూర్చి ఇలా వర్ణించాడు. దేవుని రాజ్యము ఒక ఆవగింజన పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ఈ దినం పరిశుద్ధ గ్రంథ పట్టణాలు దేవుని రాజ్యం యొక్క అభివృద్ధిని గూర్చి వర్ణిస్తున్నాయి. మన జీవితానికి పెరుగుదలనిచ్చేది దేవుడే. ఆయన వరప్రసాదం వలనే మనము దినదినాభివృద్ధి చెందుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. అందుకే ప్రభువు ఇలా అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఎలయనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. మన అనుదిన జీవితాన్ని పరిశీలించుకోవాలి. అది అర్ధరహితంగా అనిపిస్తే, అంధకారంలో ఉన్నట్లు అనిపిస్తే అందుకు కారణము మనము దేవునికి దూరం అవటమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విషయం మనం గుర్తించి పశ్చాత్తాపడి దేవుని యొక్క సహాయాన్ని కోరినప్పుడు ఆయన మనలను ఆదరించి మన జీవితానికి పచ్చదనాన్ని, అభివృద్ధిని దయచేస్తాడు. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, నేటి పట్టణాల ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, మేము ఎల్లవేళలా నీ మీద ఆధారపడి నిన్ను విశ్వసిస్తూ జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.